ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు, మన మధ్య బంధం బలపడే పూజ అన్నారు. నాకేం అర్థం కావట్లేదు రాజు, ఏంటిదంతా? అమ్మాయి గారు, నాకు తెలీదు అమ్మాయి గారు. తల్లిదండ్రులుగా వాళ్ళకుండే బాధ్యతలు వాళ్ళకుంటాయి కదా, కానీ మనకున్న బాధ్యతలు కూడా మనకున్నాయి కదా అమ్మాయి గారు. అవును రాజు. రాజు, ఒకవేళ మనిద్దరికి అందరి అంగీకారంతో పెళ్ళయ్యుంటే, ఇలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యుంటే, అప్పుడు కూడా ఇలాగే అమ్మాయి గారు అని నన్ను క్వీన్ బెడ్ మీద పడుకోపెట్టి నువ్వు కింద చాప మీద పడుకునేవాడివి కదా. ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి గారు? అప్పుడు కూడా ఈ రాజు ఇలా ఎందుకుంటాడు? అప్పుడు కూడా నేను మిమ్మల్ని నా క్వీన్ లాగే ఫీల్ అవుతాను. అలా అమ్మాయి గారు. చెప్పండి అబ్బాయి గారు. ఇప్పుడు నేను రా, డోర్ దగ్గరికి. రాజు, ఐ లవ్ యూ సో మచ్ రాజు. థ్యాంక్ యూ అమ్మాయి గారు. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ. రే, డోర్ వేసిరా. ఏంట్రా, ఇల్లంతా చీకటిగా ఉంది. పూజ అన్నారు, కొంపతీసి చేతపడి చేస్తున్నారా ఏంటి? అటు చూద్దాం పద మమ్మీ, పద. రాజు, స్టాప్. నువ్వెందుకున్నావు? నాన్న కోసం. ఎందుకు? నువ్వే చెప్పు. లేడీస్ ఫస్ట్, ముందు మీరే చెప్పండి. లేదు, ఈ విషయంలో జెంట్సే ఫస్ట్. నువ్వే చెప్పు.
పెద్దయ్య గారు ఒప్పుకునేంత వరకు ఇలాంటివేం వద్దా అమ్మాయి గారు. నేను కూడా అందుకే రాజు. అయ్యో అమ్మాయి ఆపండి. ఈ అరుపులేంటి? ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఐగురు ఎంతకాలం ఆ ఇంట్లో పడ్డ దొంగలు ఈ వేళ ఈ ఇంట్లో పడ్డారు. అందుకే ప్లాన్ చేసి పట్టుకొని ఏ కీలు కాకీలు ఎరగదీసేసావా అంతే. ముందు లైట్ ఆన్ చేయండి. ఏమైంది? ఏటి దొంగతనానికి వచ్చింది మీరా? అక్క ఏంటిది? ఇంతకాలం మన ఇంట్లో దొంగతనం ప్లాన్ చేస్తుంది మీరిద్దరేనా? అయ్యో మేం కాదు తమ్ముడు, ఈ ఎవరో వ్యక్తి ఈ ఇంట్లోకి రావడం చూసాం. దొంగేమో అని పరిగెత్తుకుంటూ వచ్చాం. ఇంకెవరో వచ్చారా? ఇంకెవరున్నారు? నేను తీసుకొస్తాను పెద్దయ్య. రాజు వద్దు రాజు. రాజు రాజు ప్లీజ్ రాజు, నా మాట విను రాజు. అయ్యో రేణుకా, రేణుకా, దొంగతనం చేస్తుంది నువ్వా? అయ్యో నేనెందుకు దొంగతనానికి వస్తాను పెద్దయ్య? మరి ఇక్కడెందుకున్నావు? మీరే చెప్పారు కదా పెద్దయ్య, రాజుని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు రావచ్చు అని. ఐగురు వీళ్ళే దొంగ దొంగ అని అరిచారు. ఇంతకు ముందు కూడా ఇలాగే అరిశారు కానీ తప్పించుకున్నారు. ఈసారి తప్పించుకోవడానికి వీల్లేదని కోళ్ళ పడిచేసాం అంతే. అంతలా కొడుతుంటే మీకు నోళ్లున్నాయి కదా, మేమే నోరు తెచ్చప్పచ్చు కదా. అంత గ్యాప్ ఎక్కడిచ్చారు మీరు? ఏం జరుగుతుంది ఇక్కడ? నాన్న ఏమైంది? ఏం లేదు రూపా, చిన్న మిస్అండర్స్టాండ్. చూడు రేణుకా, నువ్వు రాజును చూడ్డానికి ఎప్పుడైనా రావచ్చని చెప్పాను, అంతేగాని ఇలా అర్ధరాత్రి పూట ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చని కాదు. ఆడపిల్లవి, అసలే సమాజంలో రోజులు బాలేదమ్మా. నువ్వు ఇలా అర్ధరాత్రి పూట రాకూడదు. సరే పదమ్మా, సెక్యూరిటీని తోడుగిచ్చి పంపిస్తాను. అక్క రా. అమ్మా అయ్యో జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.